దేవుని నివాస స్థలముగా కట్టబడుచున్నము, దేవుని ఆలయముగా నిర్మింపబడుచున్నాము. మహిమ దేవునికే, ఘనత దేవునికే. ఈ దేహము పరిశుద్ధమైన దేవుని ఆలయం వాక్యము ద్వారా వధువులాగా సిద్ధపడుచున్నము వరుడైన క్రీస్తుని కొరకు. మహిమ దేవునికే, ఘనత దేవునికే. ఈ ఆలయం శృంగారమైన దేవుని మహారాజా పట్టణము, క్రీస్తు ద్వారా మనము కూడా నడిపింపబడుచున్నాము దేవుని రాజ్యము కొరకే. మహిమ దేవునికే, ఘనత దేవునికే. క్రీస్తను బండపై అపోస్తలుల పునాది వేసిరి ఆత్మ ద్వారా, మనము కూడా కట్టబడుచున్నాము దేవుని ఆలయముగా. మహిమ దేవునికే, ఘనత దేవునికే. ఈ మందిరం సజీవమైన క్రీస్తుని శరీరము తన రక్తం, కాడుగబడుతూ దినదినము బ్రతుకుచున్నాము శాశ్వత జీవము కొరకై. మహిమ దేవునికే, ఘనత దేవునికే. నూతన ఆకాశం, నూతన భూమి, నూతన అనుభవం విశ్వాసం ద్వారా పొందుటకై ఎదురు చూచుచున్నాము నూతన హెబ్రోనులో. మహిమ దేవునికే, ఘనత దేవునికే.